హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా స్వీట్ డెజర్ట్ని చూపించబోతున్నానండి. ఇలా మనం ఈ స్వీట్ని చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో పాలు, రస్క్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. అంతేకాదు తిన్నవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంత సూపర్ టేస్టీ స్వీట్ అన్నమాట. అలాగే ప్రిపేర్ చేయడం కూడా ఒక 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్దగా టైం పట్టదు. మరి డెలిషియస్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి 1/2 లీటర్ పాలను తీసుకొని వేడి చేయండి. మనం ఈ స్వీట్ కోసం ఏ పాలనైనా వాడచ్చు. మీగడ లేని పాలనైనా లేదా ఫుల్ క్రీమ్ పాలనైనా తీసుకోవచ్చు, లేదా నార్మల్ ప్యాకెట్ పాలనైనా వాడవచ్చు. ఇలా తీసుకున్న పాలను వేడి చేస్తూనే మరో పక్కన ఒక బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొంచెం నీళ్ళని వేసి బాగా కలపండి. మీకు కావాలంటే నీళ్ళకు బదులుగా పాలనైనా తీసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలు ఏమీ లేకుండా చక్కగా కలిపి రెడీగా పక్కనుంచండి. మరో పక్కన పాలు చక్కగా వేడై ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకోండి. అలాగే మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలిపి పాలల్లోకి తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడకబెట్టాము అంటే పాలు కొంచెం చిక్కబడి క్రీమీగా వస్తాయి. ఇక్కడ నేను ఈ స్వీట్లో వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వాడాను. మీరు మీకు నచ్చిన కస్టర్డ్ పౌడర్నైనా తీసుకోవచ్చు. లేదా కస్టర్డ్ పౌడర్, కార్న్ఫ్లోర్ వద్దనుకుంటే ఒక 10-15 చొప్పున బాదం, జీడిపప్పు, పూల్ మకానా తీసుకొని గ్రైండ్ చేసి ఆ పొడిని నీళ్ళతో కలిపి హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 3-4 నిమిషాలు ఉడికి కాస్త చిక్కబడి దగ్గర పడింది కదా. ఇది పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక బౌల్లోకి అరకప్పు నీళ్ళను, 3 టేబుల్ స్పూన్ల పంచదారని తీసుకొని కరిగించండి. నీళ్ళు అనేవి మరీ ఎక్కువగా మరగబెట్టాల్సిన అవసరం లేదు. చక్కెర కరిగిపోయి మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులోనే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం 2-3 యాలకులను దంచి తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని బాగా వేడి చేయండి. చూడండి, మనకి చక్కెర కరిగిపోయి ఈ నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకోండి. ఇప్పుడు నేను ఈ స్వీట్ డెజర్ట్ కోసం 8 నుంచి 10 వరకు రస్కులను తీసుకున్నానండి. మీకు కావాలంటే వీటికి బదులుగా మిల్క్ బ్రెడ్నైనా తీసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా ఉండాలంటే బ్రెడ్ని ఫ్రై చేసి తీసుకోండి. లేదా ఫ్రై చేసే మెథడ్ లేకుండా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా రస్క్తో ప్రిపేర్ చేసుకోండి. ఇందాక మనం వేడి చేసిన షుగర్ వాటర్ పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. అందులోకి రస్క్ను తీసుకుంటూ 2 సైడ్లు కోట్ చేస్తూ తీసుకోండి. నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కోట్ చేస్తే సరిపోతుంది. ఇలాగే మిగతావి కూడా డిప్ చేస్తూ తీసుకోండి. ఇప్పుడు మనం చేసే డిజర్ట్ని సెట్ చేసుకోవడానికి ఇలా ఏదైనా బౌల్ని తీసుకొని ముందుగా కస్టర్డ్ మిల్క్ని తీసుకోండి. ఇలా 3-4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ మిల్క్ తీసుకున్నాక దీనిపైన షుగర్ వాటర్లో డిప్ చేసిన రస్క్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఆ పైన మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని తీసుకొని ఆ పైన మళ్ళీ రస్క్ని తీసుకుంటూ మధ్యలో నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్ని కూడా తీసుకుంటున్నాను. ఇలా లేయర్స్లా తీసుకున్నాక వాటిపైన సన్నగా చాప్ చేసిన నట్స్ని తీసుకుంటున్నాను. అలాగే రోజ్ పెటల్స్తో గార్నిషింగ్ చేస్తున్నాను. ఇలా తయారు చేసిన స్వీట్ని వెంటనే తినేవచ్చు. ప్రెజెంట్ సమ్మర్ కాబట్టి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తిన్నాము అంటే చల్లగా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సింపుల్ వేలో స్వీట్ డెజర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.